పెద్దదొక ఊరు. ఆ ఊర్లో ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆయనకు ఒంటెల మంద ఉన్నాయి. ఆయనకు ఒక పిచ్చి ఏంటంటే, ఏ ఒంటె మంచిది కనిపించిందో దాన్ని కొనాలనుకుంటాడు. ఒంటెల సంతకి వెళ్ళాడు. ఒక రోజు మంచి ఒంటె కనిపించింది, దాన్ని కొన్నాడు. బేరమాడి దాన్ని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. మిగతా ఒంటెలతో ఈ ఒంటెను కూడా కలిపాడు. ఆ ఒంటెకు గంత కట్టినట్లు, ఆ ఒంటె పైన కూడా గంత కట్టినట్లు ఒక లగేజ్ ఉంది. ఆ ఒంటెలు కాసే పనివాడు ఏం చేస్తాడంటే, తెరిచి చూడటానికి ఆరంభించాడు. అప్పుడు ఒక వెల్వెట్ బాక్స్ కనిపించింది. తెరిచిపోతుంది. తెరిచి చూస్తే దాదాపు 12 మోఘమైన ముత్యాలున్నాయి. వచ్చి శనివారం సంతానికి వాళ్ళ ఊర్లో వచ్చి శనివారం ఏం చేసినాడంటే, ఆ వెల్వెట్ బాక్స్ ఎలాగుందో అలాగే దాన్ని మూసివేసి సంతకెళ్ళాడు. ఎందుకంటే ఏ వ్యక్తి ద్వారా అయితే ఒంటె కొన్నాడో ఆ వ్యక్తికి ఈ వెల్వెట్ బాక్స్ అందజేయాలని, అంటే దాంట్లో ఉన్న 12 ముత్యాలు ఆయనకి ఇవ్వాలని వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే, ఆ దినాన ఆయన సంతలో అంత కనపడలేదు. అటు ఇటు ఎక్కడ తిరుగుతున్నాడో తెలియట్లేదు కనుక ఎక్కడున్నాడా అని ఎతికాడు. కనబడకపోతే వారిని అడిగితే ఆయన ఎక్కడో భోజనానికి పోయినాడని మొత్తానికి ఆయన పిలుచుకుని వచ్చినారు. ఇప్పుడు ఒంటె నమ్మిన ఆయన ఏమనుకుంటాడు, వాపస్ ఈయటానికి ఒంటెను వచ్చినాడేమో అని అనుకుంటాడు. కానీ ధనవంతుడు, ఒంటెను కొన్న ధనవంతుడు ఏం చేశాడంటే, మీ ఒంటెను కొన్నానండి, చాలా బాగుంది, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాను. సరే మంచిది, ఇదిగో మీ ఒంటె మాకు అమ్మినప్పుడు దానిపైన గంత కట్టారు కదా, దాన్ని మా పనివాడు తీసి చూస్తే దాంట్లో ఈ వెల్వెట్ పెట్టె కనిపించింది. దాంట్లో 12 వజ్రాలు ఉన్నాయి, మీకు ఇస్తామని తీసుకొని వచ్చాను. ఆ యజమానుడు చూసి ఆశ్చర్యపోయి కళ్ళు నీళ్లు గారుస్తూ వజ్రాల వైపు అలాగే చూస్తుండిపోయాడు తెరిచి. ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ 12 వజ్రాల్లో 2 వజ్రాలు తీసి ఇంకొక వెల్వెట్ పెట్టె తయారు చేసి ఆ 2 వజ్రాలు వెల్వెట్ పెట్టెలో పెట్టి ఒంటె ఎవరికైతే అమ్మాడో ఆ వ్యక్తికి ఇచ్చినాడు. అంటే 12 వజ్రాలు తెచ్చి ఇచ్చిన వ్యక్తికి ఇచ్చినాడు. అప్పుడు 12 వజ్రాల యజమానుడు ఒంటె కొన్న యజమానంతో ఇలాగన్నాడు, మీరు నా 12 వజ్రాలు క్షేమంగా తెచ్చి ఇచ్చినందుకు మీకు బహుమానంగా ఆనవాయితీకి 2 వజ్రాలు ఇస్తున్నా, తీసుకెళ్ళండి అని. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను అప్పుడే 2 వజ్రాలు తీసుకున్నానండి, నాకు ఇంకేం బహుమానం వద్దు అన్నాడు. షాక్ తెలుసా ఒంటె అమ్మిన వ్యక్తి. అరే మీరు 12 కదా చెప్పింది, నేను 12 దీంట్లో పెట్టినా 12 మీరు తెచ్చిచ్చినారు, మళ్ళీ 2 తీసుకున్నానని చెప్తున్నారు ఏంటి? 2 తీసుకుంటే 10 ఉండాలి కదా, ఇక్కడ 12 కనిపిస్తున్నాయి కదా, మీరు కౌంట్ మీరు ఎంచండి. అప్పుడు ఆ ఒంటె అమ్మిన వ్యక్తి ఒంటె కొన్న వ్యక్తిని అన్నాడు, మీరు తీసుకున్న 2 వజ్రాలు ఏంటి? అప్పుడు ఒంటె కొన్న వ్యక్తి చెప్పిన సాక్ష్యం అంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. నేను తీసుకున్న 2 వజ్రాలు ఏంటంటే, మొదటి వజ్రం నమ్మకత్వం, 2వ వజ్రం యథార్థత. ఇవి నా దగ్గర వజ్రాలు ఉన్నాయి, మీ వజ్రాలు నాకు వద్దు. ఒక భూమి మీద ఉన్న వ్యక్తి ఇంత కఠోరమైన నిష్ఠతో జీవిస్తూ ఉంటే, క్రైస్తవ లోకమని చెప్పుకొని బైబిల్ పట్టుకొని బోధించి వాక్యం ప్రకటించి తిరుగుతున్న మన యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఇంకెంత హెచ్చైనదిగా కోరతాడో.